నమస్కారం. ఓం నమ శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తాము. ఇవాళ కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఓకే. సరే, ఒక ఊళ్ళో ఒక తెలివైన శర్మ గారు ఉన్నారు. బాగా మహా తెలివైన వాడు. ఓకే. సరే, ఉద్యోగం రావట్లేదు, ప్రయత్నం చేస్తున్నాడు, ఎలాంటి అవకాశాలు రావట్లేదు. ఏమి రావట్లేదు ఏమిటి, ఎందుకు వచ్చిన తెలివితేటలు అంటారు మనల్ని, చదువు ఎందుకు, ఈ తెలివితేటలు ఎందుకు, నిరుత్సాహపడకుండా ఓ చెట్టు కింద బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ తెలివి అమ్మబడును, తెలివి అమ్మబడిని బోర్డు పెట్టుకున్నాడు. సరే, అందరు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు ఏంటని. సరే, ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. ఏంటో చూద్దాం, కనుక్కుందాం పదండి. ఏమిటి తెలివి అమ్మబడిన బోర్డు పెట్టారు, ఏం తెలివి అమ్ముతారు అంటే, సలహాలు అమ్ముతాను. ఏం సలహాలు అమ్ముతాం, నీకేదైనా సలహా కావాలంటే అమ్ముతాం. ఎంత తీసుకుంటా సలహాకి అంటే 100 రూపాయలు తీసుకుంటాను, దాని కష్టాన్ని బట్టి మళ్ళీ అవి మారుతూ ఉంటాయి అన్నాడు. సరే, ఇప్పుడు మా ఇద్దరికి మేము బయటకు వెళ్తున్నాం, మా ఇద్దరు ఫ్రెండ్స్కి ఏమైనా సలహా ఇవ్వని 100 రూపాయలు ఇచ్చి ఇద్దరి దగ్గర తీసుకుంటాడు. తీసుకొని ఏం సలహా అంటే, ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడుతున్న దగ్గర కానీ, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుతున్న దగ్గర కానీ, ఇద్దరు ఆడవాళ్ళ ఏదైనా కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఏలు పెట్టడం కానీ, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అక్కడ ఉండద్దు. ఇద్దరిలో ఒకడంటాడు, ఈ బోడి సలహా కోసం 100 రూపాయల, ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన అక్కడ దగ్గర ఉండొద్దు, మాట్లాడొద్దు, దీనికోసం 100 రూపాయల, నాకు అవసరం లేదంటాడు. నీకు అక్కడ లేకపోతే తీసేసుకో, నీ 100 నీకు బ్యాక్ ఇచ్చేస్తున్నా అంటాడు. సరే, రెండో వాడు మాత్రం, సరే ఉండని, పెద్ద ఆయనకి ఇచ్చాం కదా, 100 రూపాయలు ఎంతో ఖర్చు పెడతాం. సరే, బయటకు వచ్చిన తర్వాత అడుగుతాడు, ఎందుకు 100 రూపాయలు అనవసరంగా పాడు చేసావని. పోనీ శర్మ గారు లాంటి పెద్ద ఆయన, తెలివైన ఆయన, మహానుభావుడు, ఎప్పుడన్నా ఉపాయంతో స్నేహం ఎప్పుడైనా ఉపయోగపడతారు, ఈ 100 రూపాయలు మనం ఎందుకు ఖర్చు పెట్టట్లేదు. సరే, అయిపోయింది. దారిలో అలా వెళుతూ ఉంటే ఓ దగ్గర ఇద్దరు ఆడాళ్ళు వాదులాడుకుంటున్నారు. అది రాజభవనం నుంచి ఇద్దరు రాణులు, రాజుగారు భార్యలు. సరే, వాళ్ళ మధ్యలో ఎవరు మాట్లాడడానికి ఏం అవకాశం ఉండదు కదా, నువ్వు నీ అంత చూస్తా, నీ సంగతి చెప్తాను, అది ఇది అనుకుంటున్నారు. సో ఇద్దరు అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, చూసొద్దామని చెప్పేసి ఇద్దరు అక్కడికి వస్తారు. మొదటివాడు అంటాడు, అనుకుంటాడు, అరే నన్ను ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఉండొద్దు అన్నాడు కదా, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. రెండోవాడు మాత్రం ఏంటో చూద్దామని చెప్పి ఆగాడు. వీళ్ళిద్దరూ గొడవ పడుతుండగా ఈ గొడవ చిలికి గానివని రాజుగారి దగ్గరికి వెళ్తుంది. ఇదంతా ఎవరు చూశారంటే, పలానా వాడు చూశాడు, వాడిని సాక్ష్యం తీసుకురమ్మంటాడు. కబురు చేస్తారు. కబురు చేస్తే, అరే అనవసరంగా ఇరుక్కుపోయాను, ఇప్పుడు ఎటు చెప్పినా తప్పే, ఇద్దరు రాణులు అనవసరంగా వాడు చెప్పాడు, 100 రూపాయలతో ఇచ్చి నేను అది సలహా పాటించుంటే బాగుండు, నేను వెళ్ళిపోయేవాడిని మా ఫ్రెండ్ లాగా, అనవసరంగా నేను ఇరుక్కున్నాను వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి రేపు రాజుగారు రమ్మన్నారు. ఏం చేయాలి, ఈ గొడవలో మనకు అవసరమా, ఇది ఎలా అవాయిడ్ చేయాలి అర్థం కాక, సరే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దాం, పెద్ద ఆయన దగ్గర, శర్మ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి, ఏంటి నా పరిస్థితి అంటే, మళ్ళీ సలహా చెప్పండి అంటే, సరే 500 రూపాయలు ఇవ్వు. అదేంటి 100 రూపాయలే అన్నారు, ముందే చెప్పాను, దాని పనిని బట్టి మారుతూ ఉంటుంది. సరే, 500 రూపాయలు ఇచ్చి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఏం లేదు, నువ్వు వెళ్ళి రాజుగారు నిన్ను పిలుస్తారు కదా, ఏమడిగినా బెబ్బెబ్బె అను అంటాడు. ఈ సలహాగా 500 రూపాయలు అనుకొని, సరే ముందు ఒకసారి ఇలాగే అనుకొని ముఖం పగిలిపోయింది పాటించగా, సరే ఈసారి మళ్ళీ అలాగే వెళ్దామని చెప్పేసి రాజుగారు మరుసటి రోజు పిలితే, ఎవరు ఏమనుకున్నారు, ఎవరిది తప్పు, నువ్వే ప్రత్యక్ష సాక్ష్యం అంట అని రాజుగారు అడుగుతారు. రాణులు ఇద్దరు చూసి, అవును వీడే కరెక్టే, అతనే ఉన్నాడు అక్కడ అంటే, ఏంటి సాక్ష్యం, ఎవరు ఏం చెప్పారు, ఏం జరిగిందని అడిగితే, రాజుగారు ఏమడిగినా బెబ్బెబ్బే అంటున్నాడు. మళ్ళీ అడుగుతాడంటే బెబ్బెబ్బే అంటే, ఓహో ఇడు మోగవాళ్ళు అగున్నాడు, మాటలు రావా అని అడిగితే బెబ్బెబ్బే. సో మంత్రి, వీటితో మనం ఏం చేస్తాం మహారాజా, పంపించేయండి. వచ్చిన తర్వాత ఇక మోగవాడుగా నటించక తప్పలేదు. ఇప్పుడు మామూలు వ్యక్తిగా ఉన్నంతసేపు ఎవరికి గుర్తింపు లేదు. రాజుగారి ఆస్థానంలో మోగవాడని ముద్ర పడిన తర్వాత కాన్సన్ట్రేషన్ అందరిది తన మీద ఉంటుంది. ఇప్పుడు మాట్లాడితే ప్రమాదం, రాజుగారికి తల తీస్తాడు, అబద్ధం. ఇక అక్కడి నుంచి మోగవాడిగా బతకడం మొదలు పెట్టాడు. ఒక నెల రోజులు గడిచిన తర్వాత, ఈ మోగ జీవితం పట్టలేను, నేను తట్టుకోలేను, ఏమిటి ఇలా ఎంతకాలం బతుకుతామని చెప్పేసి మళ్ళీ సలహా, ఈ మోగవాడి జీవితం నాకు అక్కర్లేదని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే, ఇలా జరుగుతుందంటే, సరే ఒక 1000 రూపాయలు ఇవ్వంటాడు. ఒక 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు ఇవ్వమంటే, సరే తప్పదు కదా, 1000 రూపాయలు ఇస్తాడు. అంటే మొదట ఒక ప్రశ్నతో పోయేదానికి 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు ఇస్తే సలహా ఏం చెప్తాడంటే, సరే లెక్క కట్టి అన్ని ఆలోచించి 11 రోజుల తర్వాత నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేసి. అంటే 11 రోజులు ఎందుకు, ఇప్పుడే చెప్పొచ్చు కదా అంటాడు. నేను చెప్పింది చేయి, ఇప్పుడు చెప్తే కాలు చెయ్యి తీస్తాడు, నేను చెప్పినప్పుడు అయితే నువ్వు క్షేమంగా ఉంటావు, వెళ్ళు అంటాడు. అంటే సరే, అక్కడికి అలాగే వెళ్ళి 11 రోజులు లెక్క పెట్టుకొని 11 రోజుల తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి, అందరూ ఉండగా మంచి అంత సందడిగా జరుగుతుంది. అంత సందడిగా జరుగుతుంటే ఏమిటా అని ఆలోచిస్తే, రాజుగారి బర్త్డే అంటే లెక్కేసి ఆయన చెప్పింది అంటే ఆ రోజు వెళ్తే ఏమండని. సరే వచ్చి బర్త్డే మంచి ఆనందంగా సందడిగా జరుగుతుంటే కనబడ్డాడు. రాణులు అందరూ ఉన్నారు.
ఉంటే జరిగిందంతా చెప్తే అందరూ నవ్వుకుంటారు. అందరూ నవ్వుకొని ఇలా చేసావా, యాక్టింగ్ చేసావా, ఇలా చేసావా, మళ్ళీ బాగుంది, ఈ తెలివితేటలన్నీ నీవై ఉండవు, ఎవడో నీకు సలహా ఇచ్చుంటాడు. ఎవడో సలహా ఇచ్చిందని అడుగుతారు రాజుగారు. పలానా శర్మ గారు ఇచ్చారంటే గుడ్, చాలా తెలివైన పని చేశాడు, చాలా బాగుంది, అతనికి తీసుకెళ్లి, ఇలాంటి తెలివైన వాళ్ళు అవసరం, మా ఊరికొకళ్ళు రాజ్యంలో ఉంటే ఎక్కడో ఉంటుంది మన దేశం, కాబట్టి ఆయనకి కబురు చేసి నువ్వే వెళ్ళి ఈ కానుకలు మా తరపున ఇచ్చి ఆయన రాజాస్థానానికి సలహాదారుడిగా రమ్మని చెప్పేసి చెప్తారు. సో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, మన తెలివితేటలు, మనం చదువుకున్న నాలెడ్జ్, గెయిన్ చేసిన నాలెడ్జ్, మన చదువు ఎప్పుడు వృధా కాదు, కొంచెం అటు ఇట్లు. దాన్ని నేను ఇంట్లో పడుకుంటానని కాకుండా నేను వాటి ప్రయత్నాలు చేస్తాను. ఇప్పుడు అతను చెట్టు కింద కన్నా వచ్చి బోర్డు పెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు తప్ప చదువుకున్నాను ఇంట్లో పడుకోవాలా. చాలా మంది ఆ ప్రయత్నాలు మానేస్తారు. అయిపోయింది, మనం చేయాల్సిన పని చేసేసాం. ఇది కాదు, మనం చదువుకోగానే సరిపోదు, వచ్చి ప్రయత్నాలు చేయాలి. ఏ అవకాశము వదలకూడదు. ఎక్కడో దగ్గర మన నాలెడ్జ్ ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది. ఉపయోగపడదు అనుకుంటే పొరపాటు.